విద్యా వ్యవస్థ రిగ్గింగ్ దేశవ్యాప్తంగా 10 ఏళ్లలో 152 పేపర్ లీకులు. ఒక్క కేసులోనూ ఎవరికి శిక్ష పడలే. రాహుల్ ఎట్లా శిక్ష ఇస్తారు మరి? ఎట్లా శిక్ష పడుతుంది మరి? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు కప్పిపుచ్చుకోవాలి. చేసేదే వాళ్ళు, చేసే వాళ్ళే వాళ్ళ తప్పు. ఎడ్యుకేషన్ సిస్టమ్ను నిర్వీర్యం చేశారు. విద్యార్థులు టెర్రరిస్టులు కారు. తమ హక్కులు నిష్పాక్షిక విద్యా వ్యవస్థను కోరుతున్నారు. వారిపై క్రూరంగా దాడి చేసిన పోలీసులను శిక్షించాలని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ అవినీతిపరుడు, అసమర్థుడు, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలి. ఓకే, ఇప్పుడు పదవి నుంచి తొలగిస్తే ఏమవుతుంది మరి? పదవి నుంచి తొలగిస్తే ఏమవుతుంది? శాఖ మారుస్తారేమో. వాళ్ళు మారిస్తే ఏమవుతుంది? అది కాదు కదా, శాశ్వత పరిష్కారం కావాలా. మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి, మళ్ళీ పేపర్ లీకులు కాకుండా చూసుకోవాలి. దీనికి ఒక పటిష్టమైన సమగ్రమైన ఒక ప్రణాళిక రూపొందించాలి. ఎందుకంటే విద్యార్థుల జీవితాలు ఆగమవుతూ ఉన్నాయి. మొత్తం వాళ్ళ జీవితమే కోల్పోతున్నారు కాబట్టి మళ్ళీ లీక్ కాకుండా చేయాలి. దీంతో పాటు ఇక్కడ ఏంది, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక పెద్ద ఎత్తున డిమాండ్ పెట్టిండు. అసలు ఈ నీటి రద్దు చేయాలంటున్నాడు. ఈ నీటి రద్దు చేయాలి, ఈ నీటి వ్యవస్థ ఉండొద్దు, అసలు ఈ కేంద్ర పరిధిలోనే ఉండొద్దు, ఇది రాష్ట్రాలకు అప్పగించాలంటున్నాడు. ఈ రాష్ట్రాలకు అప్పగించాలని చెప్పి ఆయన ఒక ప్రధానమైన డిమాండ్ చేస్తారు. సో కొంతమంది ఏకీభవిస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో మరి ఈ నీట్ ఎగ్జామ్ ఈ లొల్లి పంచాయతీ ఉంటే చనిపోయే అవకాశం ఉండదు కదా. రాష్ట్రాలకు ఏదో అప్పగిస్తే అయిపోతుంది కదా. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం, ఈ లొల్లే ఉండదు ఇక. ఆయన వెంటనే పదవి నుంచి తొలగించాలి. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. నేను కొన్ని దెబ్బలు తింటే పోయేదేమీ లేదు. మీడియా సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత కామెంట్ చేసిండు. సో దేశంలో జాబ్స్ లేవు, పెను సంక్షోభం వస్తుంది, దేశంలో ఉద్యోగాలు లేవని, మనం ఒక పెద్ద సంక్షోభం వైపు పయనిస్తున్నామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. పేపర్ లీకేజీల వివాదం వెనుక యువతను వేధిస్తున్న తీవ్రమైన ఉపాధి సంక్షోభం దాగి ఉందన్నారు. పేపర్ లీకేజీలు విద్యా వ్యవస్థను దెబ్బ తీశాయన్నది నిజమే అయినప్పటికీ కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు లేకపోవడం అంతకంటే చాలా పెద్ద సవాల్గా మారిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రవేశంతో కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు ప్రైవేటీకరణ కారణంగా ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు. వాస్తవం చూస్తే ఈ రాహుల్ గాంధీ మాటలతో నేను ఏకీభవిస్తూ ఉన్నా. బరాబరి వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఏఐ రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఏర్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో టెకీ కంపెనీలు చూసుకుంటే, కార్పొరేట్ కంపెనీలు చూసుకుంటే, సాఫ్ట్వేర్ కంపెనీలు చూసుకుంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. అమెజాన్ అని చెప్పి ఇంకోటి అని చెప్పి కొన్ని వేల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని తొలగించేసింది. ఈరోజు వాళ్ళు రోడ్డున పడ్డారు. వాళ్ళు ఏం పని చేసుకోవాలి ఏందో తెలియక స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇది చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఏంది బీటెక్లు చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేసి, కొంతమంది బజ్జీల పనులు పెడతా ఉన్నారు, కొంతమంది టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇది జరుగుతూ ఉంది, ఈ దేశంలో ఇది జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ పక్క ఏం చెప్తుండో, దేశం పరుగులు పెడుతుంది, అభివృద్ధిలో ముందుకు పోతుంది, అమెరికాతోని, చైనాతోని, జపాన్తో పోటీ పడుతుంది, అగ్రగామిగా ఎదుగుతుందని చెప్పి ఆయన ఒక పక్క మాటలు చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే, వాస్తవ పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి, యువత పరిస్థితి. సో రాహుల్ గాంధీ గారు మీరు ఒక ప్రధానమైన డిమాండ్ చేయాలి. మీకు చెప్తున్నది ఏంటంటే, ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ దేశంలో అందరికీ సమాన విద్య అందాలి. దానికోసం మీరు పోరాటం చేయండి, దానికోసం మీరు డిమాండ్ చేయండి, దానికోసం మీరు పార్లమెంట్లో గలం విప్పండి. ఈరోజు ఈ దేశంలో ఉన్నవాడికి ఒక విద్య, లేనివాడికి ఇంకో విద్య, సమాన విద్య అందడం లేదు, సమాన అవకాశాలు. ఇప్పుడు సమాన విద్య అందకపోతే మనకి సమానంగా ఉద్యోగాల విషయంలో ఇక సమానత్వం ఎక్కడ ఉంటుంది? సో ముందు ప్రక్షాళన చేయాల్సింది ఏంటంటే ఈ విధమైన ప్రక్షాళన చేయాలి. ఈ దేశంలో ప్రతి పౌరునికి సమాన విద్య అందాల్సిందే. ఒక పేదవాడికైనా, ఒక ఉన్నవాడికైనా, మధ్యతరగతి వాడికైనా ఒకే విద్య అందాలి. అప్పుడే కదా సమానత్వం ఏర్పడేది. ఉన్నవాడికేమో ఒక విద్య, లేనివాడికేమో ఇంకో విద్య. ఇదేం పద్ధతి? సో దీని మీద మీరు కొట్లాడండి. దేశం మొత్తం మీ వైపు ఉంటుంది, దేశం మొత్తం మీ వెనుక ఉంటుంది, యువత మొత్తం మీ వెనుక ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మీ రాజకీయ నాయకుల పిల్లలనేమో మంచిగా కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూళ్ళలోనేమో చదివిపిస్తారు మీ డబ్బులు ఉన్నవాళ్ళు. మరి లేని పరిస్థితి ఏంది? గవర్నమెంట్ స్కూల్కి పోతే టీచర్ ఉండదు, టీచర్లు ఉండరు, చదువు చెప్పేటోళ్ళు ఉండరు, ఏది ఉండదు. ఏమంటే డ్రెస్ ఇస్తాం, బుక్కులు ఇస్తాం, షూలు ఇస్తాం, టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, అరటిపండు ఇస్తాం, గుడ్డు ఇస్తాం, చదువు మాత్రం చెప్పాం. ఇది గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి. అందుకే పంపడం లేరు తల్లిదండ్రులు.